త్వరలోనే మీ జోబుల్లోకి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రాబోతున్నాయి. ఎస్, మీరు విన్నది నిజమే. ఇండియాలో పాలిమర్ కరెన్సీ నోట్లను, అంటే సింపుల్గా చెప్పాలంటే ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఒక కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రపోజల్ ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉందని చెప్పారు. అసలు ఈ ప్లాస్టిక్ నోట్ల ఆలోచన అనుకున్న రీజన్ ఏంటి, దీనివల్ల నార్మల్ పీపుల్కి వచ్చే యూజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ముద్రించాలనే ఆలోచన ఆర్బీఐకి ఇప్పుడు వచ్చింది కాదు. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాకే ఈ ప్రపోజల్ పెట్టారు. ఎందుకంటే కాగితం నోట్లను ముద్రించడానికి గవర్నమెంట్కి విపరీతంగా ఖర్చు అవుతుందంట. దానికి తోడు నోట్లు చేతులు మారే క్రమంలో త్వరగా చిరిగిపోవటం, మురికిగా మారి పాడైపోవడం జరుగుతుంది. అప్పట్లో ఆర్బీఐ ట్రయల్ రన్ కోసం దేశవ్యాప్తంగా 100 కోట్ల సంఖ్యలో 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేసింది. సో దానికోసం కొచ్చి, మైసూర్, జైపూర్, షిమ్లా లాంటి ఈ సిటీలను కూడా సెలెక్ట్ చేసుకున్నారు. కానీ కొన్ని టెక్నికల్ అండ్ ఆపరేషనల్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాజెక్ట్ అప్పట్లో ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్లాస్టిక్ నోట్ల మ్యాటర్ తెరపైకి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మార్కెట్లో నకిలీ నోట్ల చలామణిని కంప్లీట్గా అరికట్టడానికి, అలాగే నోట్ల లైఫ్ టైంని పెంచడానికి ఆర్బీఐ తన యాన్యువల్ రిపోర్ట్లో ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. అదే వార్నిష్డ్ కరెన్సీ నోట్లు. వార్నిష్ నోట్లు అంటే నార్మల్ కాగితపు నోట్ల పైనే పలుచని అల్ట్రా వైలెట్ క్యూర్ వార్నిష్ కోటింగ్ పూస్తారు. దీనివల్ల నోట్లు అసలు త్వరగా పాడైపోవు. మన నార్మల్ నోట్లతో పోలిస్తే ఈ వార్నిష్ నోట్లు ఏకంగా 2 నుండి 3 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయంట. సో దీనివల్ల ప్రతిసారి కొత్త నోట్లు ముద్రించే ఖర్చు గవర్నమెంట్కి భారీగా తగ్గుతుంది. త్వరలోనే నకిలీ నోట్లకు చెక్ పెడుతూ కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో ఈ వార్నిష్డ్ అండ్ ప్లాస్టిక్ నోట్లు మన జోబుల్లోకి రాబోతున్నాయని తెలుస్తుంది. మరి ఆర్బీఐ తీసుకుంటున్న ఈ సరికొత్త డెసిషన్ పై మీ ఒపీనియన్ ఏంటి? కాగితం నోట్లు బెస్టా ఆర్ ప్లాస్టిక్ నోట్లు వస్తే బాగుంటుందా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.